హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివా బ్లిస్ ఛానల్. ఈరోజు మనం 12th అంటే రేపు వీక్లీ ఎక్స్పైరీ మార్కెట్లో అప్ అండ్ డౌన్ టార్గెట్స్ చెప్పుకుందాం. అలాగే ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది నిఫ్టీ గురించి చూద్దాం. ఈరోజు ఇంకొక లైన్ యాడ్ చేసాం ఇక్కడ. లెసన్స్ లెర్న్లో ఫియర్ కిల్స్ ది ప్రాఫిట్స్ అంటే భయపడితే లాభాలు తగ్గుతాయి, లేదంటే లాభాలు పోతాయి, లేదంటే మీరు ఎక్కువ లాభాలు తీసుకోవాల్సింది పోయి చాలా తక్కువ లాభాలతోనే క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది పొజిషన్స్. ఈ ఫియర్ని తగ్గించుకొని ప్రాఫిట్స్ ఎలా పొందాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. యాజ్ యూజువలీ రేపు ఎక్స్పైరీ కదా అని ఎటువంటి ప్రయోగాలు అవసరం లేదు. ఒకటేంటంటే ఎక్స్పైరీ రోజు వెరీ డేంజరస్గా ఏముంటుందంటే అవర్ బై అవర్ ప్రీమియం రేటు పడిపోతూ ఉంటుంది. అదొక్కటే అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే 10 o'clock నుంచి 2 o'clock రీచ్ అయ్యేటప్పుడు ప్రీమియం ప్రైజెస్ పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కన్సాలిడేషన్ అవుతూ ఉంటుందో మార్కెట్, అప్పుడు మన దగ్గర పొజిషన్స్ ఉండకూడదు. ఎయిదర్ సిఈ ఆర్ పిఈ. ఓన్లీ ట్రెండ్ అంటే ఒక అప్ వ్యూలో అన్నా ఉండాలి, లేదంటే డౌన్ వ్యూలోనా ఉండాలి. అప్పుడు మన పొజిషన్స్ ఉంటే వాటికి మంచి ప్రైజ్ వస్తుంది, లేదంటే ప్రీమియం పడిపోతూ ఉంటుంది. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ యాక్షన్ క్యాండిల్ బేస్ చేసుకొని, టెక్నికల్ని బేస్ చేసుకొని ఫాలో కండి. దేర్ ఈజ్ నో అదర్ వే అనమాట. ఈరోజు నిఫ్టీ చార్ట్ చూద్దాం. చూడండి, మనం చెప్పుకున్నట్లు బై సిగ్నల్ కంటే పైన ఉంటే బై. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్యాండిలే అబ్జర్వ్ చేసేటప్పుడే ఇది ఎక్కడికి వెళ్ళింది, హైకి వెళ్ళింది. అంటే ఒక 100 పాయింట్స్ అప్ వేసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ యువర్ టచ్ అయింది 12,739. దానికంటే పైకి వెళ్ళింది 49 వరకు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది గ్రీన్ క్యాండిల్ టాప్కి వెళ్ళి కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చింది. అంటే ఇది రెడ్ క్రియేట్ అయింది. ఓకే, మనకేంటి, ఓకే ఇది పైకి వెళ్ళిందంటే ఇక్కడ సెకండ్ క్యాండిల్ అప్ వెళ్తుందంటే ఒకవేళ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే రెడ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్లా అప్ అయిపోయింది ఇది. ఆ తర్వాత ఎప్పుడైతే రెడ్ స్టార్ట్ అయిందో వెయిట్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఓకే, ఇది వచ్చేసి దీని కిందకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 5 పాయింట్స్ పైన పెట్టి బై చేసి ఉంటారు. ఓకే, ఇది కిందకు వచ్చింది ఇక్కడ వరకు రెడ్ క్యాండిల్. నెక్స్ట్ ఏమైంది, టాప్లో పెట్టింటారు కాబట్టి ఇన్ కేస్ ఈవెన్ దో ఇక్కడ పెట్టినా కానీ నెక్స్ట్ క్యాండిల్ టాప్కు ఇది వచ్చేసి గ్రీన్ క్రియేట్ అయ్యి మళ్ళీ రెడ్ అయినా, ఆ తర్వాత రెడ్ అయినా. చూడండి, ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ పిఈ బై చేసి ఈ పొజిషన్లో ఇక్కడ కానీ లేదంటే ఈ పొజిషన్లో కానీ ఎప్పుడైతే ఇది కిందకి వెళ్తుంది అని చూశారో, ఇక్కడ ఏ పొజిషన్స్లో అయినా కానీ పిఈ బై చేసి ఎయిదర్ స్టాప్ లాస్ పెట్టండి, పెట్టకపోండి. ఇక్కడ ఏం జరిగింది చూడండి, నెక్స్ట్ వెయిట్ చేస్తే ఇక్కడ అప్ అయింది, డౌన్ అయింది, అప్ అయింది, డౌన్ అయింది, బట్ బిగ్ రెడ్ క్యాండిల్. ఇక్కడ ఈ ఫియర్ అనేది మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే, మనం ఎన్ని లాట్స్ పెడతాము, ఆ తర్వాత 2 లాట్సా 3 లాట్సా కాదు, స్టాప్ లాస్ పెట్టామా లేదా అనేది ఒకటి ఫియర్ తగ్గించుకోవడానికి. లేదు, తక్కువ లాట్స్ పెట్టి కరెక్ట్ ఇండికేషన్ ఏంటి, ఈఎంఏ కంటే కిందకి ఎప్పుడైతే టచ్ అవుతుందో ఖచ్చితంగా ఆ రెడ్ బార్ వచ్చేసి పెద్దగా వెళ్తుంది కదా, అది కిందకి వెళ్ళినట్టు. అప్పుడు మనం ఏం చేయాలి, మామూలుగా అయితే ఇది ఎప్పుడైతే ఇలా వెళ్ళి ఇది క్రియేట్ అయ్యి ఇది కిందకి వెళ్తాం చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మీరు పిఈ తీసుకున్నారో పిఈ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తే ఇది చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనం ఒకటి చెప్పుకున్నాం, ఇవే సపోర్ట్ లెవెల్గా పనిచేస్తాయి. ఈ బైలో ఈ లైన్స్ వచ్చేసి ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ లెవెల్లో పనిచేస్తాయి అనేసి. ఇక్కడ ఎప్పుడైతే టచ్ అయిందో ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే అలాగే గమనుండొచ్చు. సెకండ్ క్యాండిల్ వచ్చి కన్ఫర్మేషన్ డౌన్కి. సెకండ్ క్యాండిల్ చూడండి మళ్ళీ రెడ్ క్రియేట్ అయింది, ఇంకొంచెం కిందకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళా పైకి వచ్చింది. ఈ ఎంఏ ఎప్పుడెప్పుడైతే కిందకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు ఈ ఎంఏనే రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ క్యాండిల్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. దీన్ని టచ్ అవుతూనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ చాలా చోట్ల జరిగి ఉంటుంది. ఇక్కడ ఎంఏ టచ్ అవుతూనే మళ్ళీ వెనక్కి. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే టచ్ అయింది చూడండి,
మళ్ళీ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఎంతవరకు వచ్చింది అది సెల్ సిగ్నల్ వరకు వచ్చింది. సెల్ సిగ్నల్ వరకు వస్తూనే మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుందో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ మీరు కానీ పెట్టుకోలేదనుకో మళ్ళీ ఇది బ్రేక్ అవడానికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లెవెల్స్ ఏవైతే రెసిస్టెన్స్ లెవెల్సే సపోర్ట్ లెవెల్స్గా క్రియేట్ అవుతాయని చెప్పాం, ఎప్పుడైతే టచ్ అవుతాయో మీరు చాలా అబ్జర్వ్ చేసి ఇంకా కింద పోతుంది, ఇంకా కింద పోతుంది, కిందకు పోతుంది. కానీ స్టాప్ లాస్ వచ్చేసి ఇలాంటి ఇంత టాప్లో నుంచి కింద పడినప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇది టచ్ అయిందో నెక్స్ట్ ఏ రేంజ్లో పైకి వెళ్ళిందో చూడండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారో వెయిట్ చేయాలి. ఈ గ్రీన్ క్యాండిల్ క్రియేట్ అయ్యి స్ట్రాంగ్గా ఉండి ఎప్పుడైతే ఈ లైన్ దాటి పైకి వెళ్ళిందో అంటే ఇంకా స్ట్రాంగ్ అయింది అనేది. ఇక్కడ బై చేసి కావాలంటే దూరంలో స్టాప్ లాస్ అయినా పెట్టుకోవచ్చు, అబ్జర్వ్ అయినా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా దీన్ని కొట్టేసింది. ఎంఏ దగ్గర ఎంఏని క్రాస్ అవుతుందా లేదని చూస్తే ఎంఏని కొట్టేసింది. ఎప్పుడైతే ఈ ఎంఏని కొట్టేసిందో ఇంకా కన్ఫర్మ్ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్రియేట్ కాలేదు, గ్రీన్. ఇక్కడ బై చేసినా కానీ ఇక్కడ కూడా ఈడి వరకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ గ్రీన్ ఎంఏ క్రాస్ అయిపోయింది, ఎంఏ కంటే 9 days ఎంఏ కంటే పైన ఉందంటే ఈ క్యాండిల్లో మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీరు ఈ క్యాండిల్ మిస్ అయినా కానీ ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ అట్లీస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి ఇక్కడి వరకు అయితే కన్ఫర్మ్. అంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక 50 పాయింట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంఏ కంటే పైన ఉంది, సెకండ్ గ్రీన్ కాబట్టి. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే భయం అనేది ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే చూడండి ఇక్కడ బై చేస్తారు, ఈ రెడ్ క్యాండిల్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ బై చేస్తున్న ఇదేమో కిందకి వెళ్తూనే ఉంటుంది. మీరు కానీ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకుంటే ఇది కిందకి వెళ్తూ ఉంటుంది, కొంచెం కిందకి వెళ్ళి పైకి వెళ్ళి ఉంటుంది కదా. కానీ మీరు స్టాప్ లాస్ని టగడగడగా జరుపుకుంటూ వచ్చారనుకోండి, అది కిందకి పైకి వెళ్ళడంలో కొట్టేస్తుంది ఆడే. అంటే ఒకవేళ మీ స్టాప్ లాస్ ఇక్కడే కొట్టేసింది అనుకోండి, ఇక్కడ బై చేశారు, ఇక్కడ కొట్టేసింది అంటే మీకు 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తూనే మీరు స్టాప్ లాస్ మూవ్ చేస్తారు అనుకోండి, ఇక్కడే పోతుంది. ఆ తర్వాత అది ఇక్కడికి రావడానికి ఎంతో టైం పడుతుంది, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అప్పుడు అయ్యో అనేసి మళ్ళీ ఇక్కడ బై చేశారు అనుకోండి, మళ్ళీ పీఈని అది కానీ పైకి వెళ్ళిందంటే మళ్ళీ మీకు లాస్ వస్తుంది. అదే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ హాఫ్ అన్ అవర్ రెడ్ క్యాండిల్ క్రియేట్ అయ్యేటప్పుడు మీరు కానీ ఇక్కడ బై చేశారు ఈ క్యాండిల్ దగ్గర, అది మీ సైడే వెళ్తుంది అంటే పిఈ కొన్నారు కిందకే వెళ్తుంది. మీరేం చేయాలి, గమ్మన కూర్చొని వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలి. హాఫ్ అన్ అవరే కదా. ఓకే, ఇలా చూస్తూ ఉంటే ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫుల్ క్యాండిల్ క్రియేట్ అయింది, ఆ తర్వాత థర్డ్ రెడ్ క్యాండిల్ క్రియేట్ అయిందంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే కిందకు వస్తుంది. అదేవిధంగా పైకి వెళ్ళేటప్పుడు పిఈ కొనుక్కొని కూర్చోకూడదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లైన్ టచ్ అయ్యి కూడా స్ట్రాంగ్గా వెళ్తుందంటే, ఎందుకంటే ఇక్కడ టాప్ నుంచి డౌన్కి వచ్చింది, అదిగాక ఇంకా మార్కెట్ వచ్చి అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏంటి, ఎవ్రీ బిగ్ డిప్ వచ్చేసి బాట్ ఇంటూ అంటే పెద్దగా మార్కెట్ పడిందంటే దాన్ని బై చేసి టెస్ట్ చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే చాలా అంటే ఆల్మోస్ట్ 110-120 పాయింట్స్ పడిందో అప్పుడు అక్కడ కన్సాలిడేట్ అంటే ఎంత మార్కెట్ పైకి వెళ్ళినా కానీ అక్కడ ఒకవేళ అప్ ట్రెండ్ మార్కెట్లో ఏంటంటే బై చేస్తారు. ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. స్టాప్ లాస్ పెట్టుకోకుంటే ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, బై చేస్తే స్టాప్ లాస్ కూడా అవసరం లేదు, చూడొచ్చు. ఎందుకంటే మీరు లైవ్లో కంప్యూటర్ ముందరే ఉంటే స్టాప్ లాస్ కూడా పెట్టనవసరం లేదు. ఎందుకంటే మీకు ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ కొట్టేయచ్చు వెనక్కి. ఇక్కడ వచ్చేసి ఇంకా పోతూ ఉంటుంది కదా, పోతూ ఉంటే పోనండి. మీరు కంప్యూటర్ ముందే ఉంటే ఇది కానీ పైకి వెళ్తూ ఉంటే వెయిట్ చేయండి. ఆ తర్వాత మళ్ళా పైకి పోతుందా వెయిట్ చేయండి. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రాఫిట్ మీది ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది, ఏదైనా ఆఫ్లో కానీ ఎక్కడైనా కానీ. ఎప్పుడైతే మీరు హ్యాపీ, ఒకవేళ ఇక్కడికి వెళ్ళింది వెళ్తుంది చూస్తూ ఉండండి. ఆ తర్వాత మీకు ఎక్కడైనా సాటిస్ఫై అయ్యారు ఇంకా జాలే అని, దానికంటే ఒక 2-3 పాయింట్ల కిందే స్టాప్ లాస్ పెట్టండి. ఒకవేళ అట్లే పైకి పోయింది అనుకోండి మీరు హ్యాపీ అనమాట. ఎందుకంటే 2-3 పాయింట్లు అది ఏమి ఉండదు. కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళనియండి, కూర్చొని చూస్తూనే ఉండండి. సాటిస్ఫై అమౌంట్ వచ్చేంత వరకు చూడండి. భయపడుతూ స్టాప్ లాస్ వచ్చేసి 24 గంటలు మూవ్ చేస్తూ పోతే అది ఎక్కడో చోట కొట్టేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఫాస్ట్గా మార్కెట్ మూవ్ అవుతుందో అప్పుడు వెయిట్ చేయండి. ఎప్పుడైతే కన్సాలిడేషన్ అవుతుందో అసలు తగలద్దు, వెయిట్ చేయండి. ఓకే, అసలు కన్సాలిడేట్ అయ్యేటప్పుడు అసలు మనం బై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ బై చేస్తే గమ్మని కూర్చొని చూడాలన్నమాట. ఎందుకంటే కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, దానిని పట్టించుకోవద్దు. ఓకే, ఇది ఈరోజు మార్కెట్. స్టిల్ మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఎందుకంటే ఇంత భారీ మార్కెట్ ఇలా పడినాక ఇక్కడ స్ప్లిట్ అయ్యింటే ఇంకా భారీ పడినింటూ
బట్ ఇంత ఫాస్ట్‌గా ఇది అప్ ట్రెండ్ వచ్చిందంటే ఎంతైతే మొత్తం అంతా సెల్ చేశారో ఏ టు జెడ్ మొత్తాన్ని బై చేసి పైకెళ్ళింది. అంటే ఏదైతే సెల్ చేశారో ఆ సెల్లింగ్ అంతా అయిపోయి బై చేసేసారు. అంటే ఇంకా మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉంది ఈరోజు వరకు. రేపు మార్కెట్ రేపే. ఓకే. రేపటికి టార్గెట్ చూడండి. ఇక్కడ వచ్చేసి 12,767 కంటే మార్కెట్ పైన ఉంటే బై. 12,802 ఫస్ట్ టార్గెట్ దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 12,851. దానికంటే పైకి వెళ్తే 12,947. దానికంటే పైకి వెళ్తే 13,059. ఇవి అప్సైడ్ టార్గెట్స్. మార్కెట్ ఎంత పైన ఉంది ఎంత కింద ఉంది అదంతా అనవసరం. ఒకవేళ కానీ పైకి వెళ్తూ ఉంటే బై చేయండి, చూడండి, కంప్యూటర్ ముందరే ఉండండి. ఎప్పుడైతే అది కానీ రివర్స్ తీసుకునిందంటే సేల్ చేసేయండి. అది కిందకు పడేటప్పుడు మళ్ళా మీరు వస్తుందే బ్యాక్ అని వెయిట్ చేయొద్దు. ఎందుకంటే రేపు థర్స్డే, అది కాక మార్కెట్ వెరీ హైలో ఉంది. రేపు జాగ్రత్తగా వెయిట్ చేయండి. మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మీరుండండి. మార్కెట్ ఇట్లా గ్రీన్లో వెళ్తుందా సిఈ, కిందకి వెళ్తుందా పిఈ. ఓకే. క్యాండిల్ బై క్యాండిల్ చూసుకోండి. క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా చూడండి నీట్గా. మనం ఆల్రెడీ 1-2 ప్యాటర్న్లు చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చేసి సెల్ సిగ్నల్ వచ్చి 12,724 కంటే కిందకి వెళ్తే నెక్స్ట్ సెల్ కిందకి పిఈ. ఫస్ట్ టార్గెట్ 12,629. దానికంటే కిందకి వెళ్తే 12,555. దీన్ని కానీ దాటిందంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఖచ్చితంగా టచ్ అవుతుంది. 12,474. నెక్స్ట్ దానికంటే కిందకి వెళ్తే 12,383. ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. ఇవి నిఫ్టీలో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. అంటే అట్ ఏ టైం పైకి వెళ్తే ఫోర్త్ టార్గెట్ 13,059. ఓకే, ఇట్స్ ఎ 2 ఫార్. ఆ తర్వాత కిందకి కానీ పడిందంటే 12,383 అనేది వెరీ డెడ్ ఎండ్ టార్గెట్. ఓకే. మీరు కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసేసి కొంచెం కూల్ అయింది. అంటే రోజు 500, 1000 పాయింట్స్ అప్ అవుతా ఉంది. ఇప్పుడు కొంచెం కూల్, అంటే 239 పాయింట్స్ అప్ ఉంది. ఇది కూడా కొంచెం కన్సాలిడేట్ అయి పైకి వచ్చింది. ఓకే. ఇక దీనికి వచ్చేసేసి ఏంటంటే 28,902 కంటే పైన ఉంటే బై. 29,025 వచ్చేసేసి ఫస్ట్ టార్గెట్ వెరీ నియర్లోనే ఉంది. ఓకే. ఇక్కడ చూడండి 28,900, అంటే ఒక 100 పాయింట్స్ దూరంలో ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ కూడా దగ్గరలోనే ఉంది 29,136. అది కానీ దాటిందంటే నెక్స్ట్ 29,532 నెక్స్ట్ టార్గెట్. దానికంటే పైకి వెళ్తే 29,804. ఇవి అప్ సైడ్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీలో. సెల్ సిగ్నల్ వచ్చి 28,641 కంటే కిందకు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫాల్ 28,456 ఫస్ట్ టార్గెట్, 28,209 సెకండ్ టార్గెట్, 29,916 థర్డ్ టార్గెట్, 27,529 ఫోర్త్ టార్గెట్. ఇవి బ్యాంక్ నిఫ్టీలో అప్ అండ్ డౌన్ టార్గెట్స్. రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం నీట్గా అబ్జర్వ్ చేసుకొని ఆడండి. ఇక్కడ మీకు బై సిగ్నల్, సెల్ సిగ్నల్, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.